నువ్వు వాస్తవాలు తెలియకుండా తెలిసిందే నమ్మేసి ఒకరు తప్పు చేశారని వేలెత్తి చూపించడం కరెక్ట్ కాదు. ముందు జరిగింది ఏంటో, ఎవరిలా చేశారో ఎంక్వైరీ చేసి కనుక్కుందాం. ఆ తర్వాత ఏం చెయ్యాలో అది చేద్దాం. అంతేగాని నువ్వు అనవసరమైన విభేదాలు సృష్టించుకుని ఇంటి వాతావరణాన్ని పాడు చెయ్యొద్దు. దామిని, ముందు నువ్వు ఇక్కడి నుంచి పద. జరిగిన నష్టం ఇక్కడ నీకు మాత్రమే కాదు, మొత్తం కుటుంబానిది. కుటుంబం అంటే వేరు వేరని కాదు, అందరము అని. పద, రా రా. చూసావామా, నేనెంత మంచిగా కంట్రోలింగ్గా ఉన్నా కూడా దామిని ఎలా మాట్లాడుతుందో. ఇలాంటి మాటల్ని కూడా ఎలా వింటూ కంట్రోల్లో ఉండాలమ్మా? నిందలు నిష్ఠూరాలు ఎందుకమ్మా మనకి? దర్శన్, నింద పడినంత మాత్రాన మనం పడిపోలేదు కదా. ఇప్పుడు దామిని ఉన్న పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి కదా నాన్నా. తనకి తెలిసిన ఏదో తప్పుడు సమాచారాన్ని నిజం అనుకుంటోంది. అందుకే ఇలా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుంటుంది. అసలేం జరిగిందో మనం తెలుసుకుందాం. నువ్విదేది మనసులోకి తీసుకోకో. మరి కాసేపట్లో అమ్మ బయటికి రాబోతోంది. ఇంతకాలం నేను కోల్పోయిన తల్లి ప్రేమ ఇక నుంచి తనివి తీరేలా మనసు నిండుగా పొందుతాను. అమ్మని కంటికి రెప్పలా చూసుకుంటాను. హాయ్ మేడం. రండి లాయర్ గారు, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. రండి. హలో ఇన్స్పెక్టర్ గారు. హలో. నమస్తే. సీతమ్మ గారి కోసం బెయిల్ తీసుకొచ్చాను. ఇదిగోండి బెయిల్ పేపర్స్. అదేంటి, ఉదయాన్నే సీతమ్మ గారిని ఆవిడ తాలూకు మనుషులొచ్చి బెయిలిచ్చి తీసుకెళ్లారు కదా? వాట్? ఆవిడ తాలూకా మనుషులా? నేనే కదండి సీతమ్మ గారి తాలూకా. ఇంతకీ ఎవరొచ్చి విడిపించుకుని వెళ్ళారు? ఏమోనండి, మేము బెయిల్ ఫార్మాలిటీస్ అయితే సరిగా చూస్తాం, కానీ వచ్చిన వాళ్ళు ఎవరో ఏంటో మేము చూడలేం కదా. అంటే వచ్చిన వాళ్ళు ఎవరై ఉంటారు? అమ్మకి నిజంగా తెలిసిన వాళ్లేనా? ఎవరో ఏంటో నేనెలా తెలుసుకోవాలి? ఎవరై ఉంటారు? లాయర్ గారు, వెళ్దాం పదండి.